స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ కొన్ని ఫన్నీ థింగ్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. నేను ఒక్కనే చూడాలా, మీరు కూడా చూడండి. సో వావ్, నిజంగా మీ నవ్వు సాయి పల్లవి గారు లాగే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈవిడ అనుష్క, ఆవిడ సాయి పల్లవి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ చెప్తుంది. ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటే నాకు ఇష్టం, నన్నే పెళ్లి చేసుకొని బలవంతం పెడితే ఏం చేస్తా? అలా నా గురించి ఇద్దరు చనిపోయారు మేడం. స్క్రిప్టెడ్ రా ఇది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీరు అర్థం చేసుకోవాలా, మీరు బక్క బక్క అని ఫుల్గా నవ్వుకోవాలని వాళ్ళు స్క్రిప్ట్ రాసి మరీ కష్టపడి చేసిన ప్రాంక్ ఇది, స్క్రిప్ట్ ఇది. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. చనిపోయారా already? నిజంగానే ఎలాగా? పోట్లేదా? మీ ఫ్యామిలీ ఒప్పుకోలేని ఆత్మహత్య చేసుకున్నాడు మీకోసం. అవును మేడం. యాక్చువల్గా ఆడ చచ్చిపోయింది నువ్వు ఎక్కడ వాడికి దొరుకుతావు అని చెప్పి, నువ్వు దాన్ని రివర్స్ అర్థం చేసుకుంటున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి స్టూడియో సెటప్ పెట్టి మైక్లు పెట్టి అసలు ఇట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాడు చూసావా, వాడిని తన్నాలి. ఈ స్టూడియోలను ముందు పగలు మింగాలరా, అప్పుడు ఇట్లాంటి ఇంటర్వ్యూలు రాకుండా ఉంటాయి. మీకు బాధ లేదా? బాధ అంటే నాకు ఒక 3-4 years తర్వాత తెలిసింది మేడం. అది ఒక అద్దం ఉంటది, అద్దం ముందర పోయి పొద్దున్నే లేసి నీ ఫేస్ నువ్వు చూసుకో, నువ్వు కూడా చచ్చిపోతావు. అంతేగా. ఆ వీడియోకి షేర్స్ చూడరా, ఆ షేర్స్ సాయి పల్లవి గనక చూసిందనుకో. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తా, గుండెల్లో ధైర్యాన్ని నింపుకోండి. నవ్వితే వజ్జా, నువ్వు నవ్వితే వజ్జా, గుర్తుపెట్టుకో. నేను నవ్వట్లేదు, నీ మీద కసిగా పడ్డాడనుకో, వాడు కరెంట్ షాక్ కొట్టినంత ఫాస్ట్గా చచ్చిపోతాడు. రీఛార్జ్ ఇదే లాస్ట్ రా, నేను ఇంకా చెయ్యను. నిజం చెప్తున్నా, నేను ఇంకా చెయ్యను. నేను సోషల్ మీడియా వాడక ముందు బూత్ అంటే టెలిఫోన్ బూత్ అనుకునేటోడిని. తర్వాత అర్థమైంది బూత్ అంటే కూడా తిట్లు అని. మనం చెక్కలు అంతందుకు పోతాం. ఎవడైనా 6 కొట్టిందనుకో చెక్క కొట్టాడు అంటాం. సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత ఆ పదం కూడా చెడిపోయింది. పువ్వు, వాకు, పండు, మొక్క, మొగ్గ, ఉల్లి, సరుకు, సామాను. అరే ఎవర్రా మీరంతా, చెడమింగారు మీరు. ఇప్పుడు ది మెయిన్ థింగ్, The KPHB police have filed a SEO case against Lulu Mall management and the event organizers. నేను చాలా వీడియోస్లో చెప్తా, మన ఇండియన్స్ కి సివిక్ సెన్స్ అనేది లేకుండా పోతుంది, యాక్చువల్ ఎడ్యుకేషన్ అంటే ఏందో తెలియకుండా పోతుంది అని. చూడు, నిధి అగర్వాల్ని రౌండప్ చేసేసిండ్రు. పాపం పిల్ల పరిశాన్ అవుతుందిరా కారులో ఎక్కిన తర్వాత. మనుషులారా మీరు? అందుకే పెద్దలు అంటారు ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఎడ్యుకేషన్ అంటే జాబ్ కోసం ట్రై చేసి జాబ్ కొట్టడమే కాదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, అసలు మనీ ఏంది, మార్కెటింగ్ ఏంది. వేరే వాడు మార్కెటింగ్ చేసుకోవడానికి వస్తే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, వాళ్ళకి ఫ్యాన్ అవ్వడం కాదు, వాళ్ళ మీద పడడం కాదు, మన థింగ్స్ ని మార్కెటింగ్ చేయడం. ఇది చైనా వాళ్ళకి, జపాన్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళ రూపాయి వాల్యూ పెరుగుతుంది. మనకి తెలియదు కాబట్టి మన రూపాయి వాల్యూ పడిపోతా ఉంటది. అట్లుంటది మనతోని. ప్రభాస్ ఫ్యాన్స్ వీళ్ళంతా, ప్రభాస్ కూడా మిమ్మల్ని చూసి ఏమంటాడు తెలుసా, నా పరువు తీశారు కదరా అంటారా. ఇంకా రాజాసాబ్ సినిమాకి వస్తే, అరే ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, ఆ డ్రెస్సులు ఏంది, ఆ సాంగ్ ఏందిరా, ఆ విఎఫ్ఎక్స్ ఏందిరా, ఆ ఎడిట్ ఏందిరా, అసలు అది ప్రభాసేనా? ఈ బట్టల కన్నా ప్రభాస్ ఎయిర్పోర్ట్ కేసుకొని పోతాడు చూడు, క్యాజువల్ చేసుకుంటాడు, అవి బాగుంటాయిరా. కొరియోగ్రాఫర్ ఎవరు? ఆదిపురుష్ అప్పుడే కమ్ టు మై రూమ్ అని అన్నాడు రా ప్రభాస్. ఇప్పుడు ఈ రిలీజ్ తర్వాత కూడా అనే ఛాన్స్ ప్రభాస్కి ఇవ్వకండి రా రే. ఈ టాపిక్ లో మెన్నిని అందరినీ కలిపి ఒకడు పోస్ట్ చేసిండు. అరే మెన్ అందరు ఇట్లా ఉండర్రా, వాళ్ళు నిబ్బాలు, దే ఆర్ బాయ్స్. అక్కడ బాయ్స్ అనేయు, మెన్ అనేయకు. మెన్నిని బదనాం చేయకండి, దే ఆర్ బానిసలు. TFI బానిసలు అంటారు చూసావా, ఆ TFI బానిసలు అని వేసుకో. మీన్ వైల్ మెన్. చూసావా, ఆవిడ ఆడది కాబట్టి ఫీల్ అయింది. ఇక్కడ మెన్
జూమ్ చేయరా. నువ్వు మెడలో వేసుకున్న దానికి నువ్వు అభిమానిస్తున్న వ్యక్తికి సంబంధం ఉందారా? అండ్ నువ్వు లోతుగా ఆ థింగ్స్ని పరిశీలిస్తే అయితే నువ్వు మెడలో ఉన్న దాన్ని తీసేయాలి, అప్పుడు అభిమానించు. ఒకవేళ నీ మెడలో ఉన్న దాని మీద నీకు నిజంగా రెస్పెక్ట్ ఉంటే నువ్వు అభిమానించడం ఆపేస్తావు. ఇది కొంతమందికి అర్థం అవుతుంది. పూర్ పీపుల్ వీళ్ళకి మైండ్ సెట్ ఉంది కాబట్టి ఇగో వీళ్ళు పూర్ పీపుల్, వీళ్ళు మారరు. వీళ్ళని మీరు పూర్గానే ట్రీట్ చేయాలి, బానిసల్లాగా ట్రీట్ చేసి ట్యాక్సులు కట్టించుకొని టికెట్ల రేట్లు పెంచేసి వీళ్ళని గుడిపాలి. అండ్ వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ అరే మొన్న మనం రోస్ట్ చేసినాం రా, వీళ్ళిద్దరు గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. నీ ఎక్స్ కి తాళి కట్టిన మగునిరా పోరా రే పో. ఎందుకు నవ్వుతున్నావురా? నేను తాళి ఒకటే కట్టలేదురా. ఈడు మొన్న లిప్పు కిసు పెట్టినోడు ఆ పిల్లకి. అరే ఇదంతా చూస్తుంటే వీళ్ళు ఇదంతా కావాలని చేస్తున్నారా, కావాలని చేస్తున్నారు. అయినా వీడిని వదిలేసి వాడిని ఎట్లా తగులుకున్నారా? వీడే కొంచెం బెటర్ ఉండు, బట్ వీళ్ళంతా నింపాలి. మినిమం కామన్ సెన్స్ లేదు వీళ్ళకి. సివిక్ సెన్స్ లేని కిడ్స్ ఇప్పుడు మనం చూసాం కదా, వాళ్ళకంటే దారుణం ఇగో వీళ్ళకి లైక్లు కొట్టినోళ్ళు, వీళ్ళకి వ్యూవర్షిప్ ఇచ్చేటోళ్ళు. అంత గలీజు, అంత నీచమైన, అంత బ్రెయిన్స్ లేని మైండ్ సెట్ ఉందరా ఇండియాలో. దండం. అండ్ ఈ రూపాయి వాల్యూని కీరి చేయని వాళ్ళు ఎంత బ్రెయిన్లెస్ ఉంటారో తెలుసా? చరణ్ ఒక ఈవెంట్కి వస్తే చెడ్డీ చెడ్డీ అని చెప్పి కమెంట్ సెక్షన్లలో కొట్టుకుంటున్నారు. అరే రూపాయి వాల్యూ ఎందుకు పడిపోదరా? ఎందుకు పడిపోదు చిన్ని అమ్మ. అండ్ రీసెంట్ గా మంచు మనోజ్ అన్న యాక్టింగ్ బాగా చేస్తాడు, ఐ లైక్ హిమ్. ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ ఒక మూవీ ట్రైలర్ వదిలిండు. దాంట్లో ఒక డైలాగ్, బ్రిటిష్ ఇండియా నహీ హై, ఏ బ్రిటిష్ ఇండియా నహీ హై, డేవిడ్ రెడ్డి కా ఇండియా హై. డేవిడ్ కూడా బ్రిటిష్ నేమే కదా. డేవిడ్ పక్కన రెడ్డి ఎందుకు భయ్యా? క్లారిటీ రావట్లా నాకు. డేవిడ్ అంటే క్రిస్టియన్ నేము, రెడ్డి అంటే అదొక హిందూ ధర్మంలో ఉండే పేరు. సో ఇక్కడ కనిపించేది ఏంది? హీరో కన్వర్టెడా? ఇది కన్ఫ్యూజింగ్ గా ఉంది, మీరు నాకు కమెంట్ లో చెప్పండి. అంటే అది అండ్ ఇట్స్ జస్ట్ ఏ సినిమా, నేను సినిమాని సినిమా లాగా చూస్తాను. నేను ప్రేక్షకుణ్ణి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఇచ్చి కొంచెం ఫన్నీగా నవ్వించండి, వీళ్ళని వైరల్ చేయండి. ఈ వీడియోని వైరల్ చేయాలంటే నువ్వు హైప్ బటన్ ఇచ్చేయాలా, కమెంట్ పెట్టాలా, లైక్ చేయాలా. అండ్ ఇక్కడ దాకా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2-3 ఊగుతున్నాయి. మొత్తం నల్ల డబ్బంతా బయట తీసుకొస్తున్నా.